హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా అండి. గోరు చిక్కుడుకాయకు కావాల్సినవి గోరు చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి 2 వీటినైతే రెడీ చేసుకున్నా అండి గోరు చిక్కుడుకాయ కర్రీకి. ఇక చూడండి, గోరు చిక్కుడుకాయ చించుకొని పెట్టుకున్న, టమాటో కట్ చేసిన, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి వీటినైతే రెడీ చేసుకున్నా అండి. చేసే విధానం అయితే చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నా అండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేసేసుకున్నా అండి. కొంచెం లైట్గా మళ్ళీ కొంచెం అయితే తీసుకున్నా, సరిపోతుందో లేదో అనేసి. చిటికెడు జీలకర్రనైతే వేసిన, ఆవాలు కూడా వేసిన అండి కొన్ని. ఆయిల్ బాగా వేడెక్కింది, చూడండి ఎలా మాడినవో. ఉల్లిగడ్డ వేసేసుకున్నా. పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఉల్లిగడ్డ మాడుతుంది చూడండి, ఒకసారి అయితే కలుపుతున్నా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత చూడండి ఎలా కలర్ఫుల్గా అయిపోయిందో. రెండు టమాటాలు కట్ చేసుకున్నా కదా, అవైతే వేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటున్నా. కొంచెం ఆయిల్లోనైతే ఉడకాలి టమాటో. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నా. గోరు చిక్కుడుకాయ అయితే వేసుకుంటున్నా అండి. చూడండి, గోరు చిక్కుడుకాయ మొత్తాన్ని వేసుకున్నా, ఒకసారి కలుపుకుంటున్నా. సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేస్తే గోరు చిక్కుడుకాయ, టమాటో 2 మంచిగా ఉడుకుతాయండి. మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు, సాల్ట్ కలిసేంత వరకు.
ఒకసారి క్యాప్ పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. చూడండి ఎలా ఉడికిందో. కారం అయితే వేసుకుంటున్నా, మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా కారం కలిసేంత వరకు. కొన్ని వాటర్ అయితే వేసుకున్నా అండి, జస్ట్ కొన్ని. కడాయికి అంటుకోకుండా కర్రీ ఉండడం కోసం కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి నువ్వుల పౌడర్ అయితే వేసుకుందాం ఇప్పుడు. నువ్వుల పొడి వేసుకుంటే మంచి గ్రేవీ ఉంటుందండి, చిక్కటి గ్రేవీ వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఎలా అయిపోయిందో. కొత్తిమీర కూడా వేసుకున్నానండి. చూడండి నువ్వుల పొడి కొత్తిమీర వేసిన తర్వాత కర్రీ ఎలా అయిపోయిందో. మళ్ళీ ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. మంచిగా ఆయిల్లోనైతే ఉడుకుతుంది. చూడండి కర్రీ ఎలా అయిందో. గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ.